వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ ఓడిపోయినటువంటి నేతల బాధ అంతా ఇంత కాదు. అటు ఆ పార్టీలో ఇమడలేక ఎప్పుడు ఎవరు ఏం కంప్లైంట్ ఇస్తారో మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి గెంటేస్తాడో అన్నటువంటి అంటే ఒక అవమాన భారంతో బయటికి వెళ్లాల్సి వస్తుందేమో, మళ్ళీ ఇప్పటికే ఓడిపోయినాము మళ్ళీ కొత్తగా ఎందుకు అన్నటువంటి ఒక పంథాతో చాలా మంది ఆలోచన తీరు అలాగే ఉంది. అలాగే ఇప్పటికే సస్పెండ్ కూడా చేశారట మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సిద్ధారెడ్డి గారిని. సో అక్కడికి కూడా అయిపోయింది. అది కూడా పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించి నేతలు ఏ పార్టీలో చేరాలా అని చెప్పి మల్ల గుల్లాలు పడుతున్నారు. ఎస్, బీజేపీలోకి వెళ్తాము అంటే మళ్ళీ కూటమి, మళ్ళీ తెలుగుదేశం జనసేన నేతలు వీళ్ళతోటి ఖచ్చితంగా ఎవరితోటో వెళ్లాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్ గా బీజేపీలో చేరిపోయినంత మాత్రాన ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలు వీటి మీద నిఘా విచారణ ఉండదు అనేటువంటిది ఏదీ లేదు. సో అన్నిటికీ భయపడుతూనే ఉన్నారు. అది మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి నేతలు, మాజీ ఎంపీ ఎంఏవి సత్యనారాయణ కావచ్చు, లేదంటే ఆయన అనుచరుడు జీవి కావచ్చు, ఆయన అనుచరుడు ఇన్ ద సెన్స్ ఇంకొక బిజినెస్ ఓనర్ జీవి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ అయ్యా మమ్మల్ని దయచేసి పార్టీలో చేర్చుకోండి అని చెప్పి ఆహ్వానం పంపుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఒకళ్ళు, సార్ విశాఖపట్నంలో మనకి ఇలా మాట్లాడుతున్నారు, మరి ఏం చేద్దాం అంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. అసలు ఇలాంటి వాళ్ళని ఎలా తీసుకొస్తారండి రెఫరెన్స్ మీరు? ఎందుకంటే పార్టీలో ఎవరు చేరుతున్నారు ఏంటి అనేది నేను చూడలేదు అనుకుంటున్నారా? అలాగే ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు, కార్యకర్తలు చూస్తున్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు ఏమన్నా ఉంటాయేమో చేరికలు, తప్పితే ఇష్టం వచ్చినట్టు మనం పార్టీలోకి చేర్చుకుని ఏదో పార్టీ బలోపేతం అయిపోతుంది, మొత్తం అన్ని ప్రాంతాల్లో మనం హవా కొనసాగించవచ్చు అన్నటువంటి ఆలోచనలు మాత్రం చేయకండి. ఇలాంటి వాళ్ళని, వివాదాస్పదంగా ఉన్నటువంటి వాళ్ళని అస్సలు పార్టీ దగ్గరికి రానిచ్చేది కూడా లేదు. వాళ్ళతో ఎంత అంటిముట్టినట్టుగా మీ కార్యకలాపాలు మీరు కొనసాగిస్తే మంచిది, అంతే తప్ప ఇంకెప్పుడు రికమెండేషన్స్ కూడా చెయ్యొద్దు అని చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఆయన అసహనం కూడా, పేర్లు చెప్పగానే అసహనం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలు మొత్తానికి పార్టీ మారడానికి సిద్ధమైపోయారు. అందులోనే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు నో అన్నా కానీ వెంటనే లోకేష్ దగ్గరికి వెళ్ళిపోదాం, లోకేష్ సైడ్ నుంచి నరుక్కొద్దాం, అటు ఆయన సైడ్ నుంచి అయితేనే బెస్ట్. ఇప్పుడు ఎందుకంటే తదుపరి పార్టీ కార్యనిర్వహణ అంతా కూడా ఆయన చేతుల మీద జరగబోతోంది అని ఇప్పటికే చెప్తున్నారు. పార్టీ మొత్తం నడిపించేది కూడా లోకేషే. ఈయన కేవలం దిక్సూచిగా మాత్రమే ఉంటారు. ఎలా చేయాలి ఏంటి అనే దానికి ముందు అంతా రాజకీయం లోకేష్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆయన సైడ్ నుంచే ట్రై చేద్దాం అన్నట్టుగా కూడా చాలా మంది నేతలు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, ఇన్నాళ్ళు వాళ్ళ కింద పనిచేసినటువంటి కొంతమందిని పార్టీలోకి ఇన్ఫిల్ట్రేట్ చేయడం మాత్రమే కాకుండా ప్రభుత్వంలో కూడా కొన్ని కీలక పదవుల్లో వాళ్ళకి స్థానం ఉండేలాగా చూసుకున్నారు. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి ఓఎస్డీలు, ఇలాంటి వాళ్ళు చాలా మంది, అనేక పేర్లు కూడా వస్తున్నాయి. ఇంకా వైసీపీ వాసనలు కూడా అధికారులను వీడిపోలేదు. అందుకే నేను చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి శ్వేతపత్రాలను సమర్పించేటువంటి క్రమంలో కూడా అధికారుల మీద ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి, ఇంకా పాత రోజుల్లో ఉన్నానుకుంటున్నారేమో, అలాంటివి ఇక చెల్లవని చెప్పి కూడా అధికారులకు ఒక సున్నితమైనటువంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక వాళ్ళకి, అధికారులకి ఎలా ఇస్తే ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీలోకి వచ్చేటువంటి నేతల పట్ల ఇంకెలా ఉంటారు అనేదే చాలా మందికి ఉన్నటువంటి అనుమానం. సో దాంట్లో భాగంగానే ఈ వైజాగ్ నుంచి ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకున్నారో ఎంవి సత్యనారాయణ కావచ్చు, లేదు ఉన్నటువంటి ఆయన మిత్రుడు జీవి కావచ్చు, వీళ్ళకి కూడా నో చెప్పేశారు. వీళ్ళు అక్కడ అనేక కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి చాలా అవకతవకలు జరిగాయి, ఇప్పుడు కేసులు పెడతాము అని తెలిసే వీళ్ళు ఇలా లోపలికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీలోకి. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలౌ చేసేది లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేశారు. సో అధికారం ఉంది కదా అని చెప్పి, మాకు అధికారమే పరమావధి అని చెప్పి అక్కడ ఆ పార్టీని వదిలేసి ఇప్పుడు ఈ పార్టీలో చేరి అనవసరమైనటువంటి రాజకీయ రిఫ్ట్ కి కారణం కావద్దు అనేది వైసీపీ నేతలకి చెప్పేటువంటి ఒక సూచన. మరి పాటిస్తారా, పాటించరా? అలాగే మరి ఎంతవరకు నిజం ఉందో మరి ఎంవి సత్యనారాయణ కావచ్చు, లేదంటే జీవి కావచ్చు, మరి వీళ్ళు ఇలాగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కావాల్సిందే, ఖచ్చితంగా ఆయన కలవాల్సిందే అని ఎందుకంత పట్టుబట్టారు? మరి ఎందుకు బాబు గారు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి కారణాలే దాంట్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళు వివాదాస్పదమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వ్యాపారం అనేది పక్కన పెడితే గత ప్రభుత్వ హయాంలో ఏ రీతిన వాళ్ళు అవినీతి అక్రమాలు చేస్తున్నారో మొత్తం అన్ని రికార్డు కూడా ఇప్పుడు బయటకు వచ్చేటువంటి క్రమం. అందుకని చెప్పి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇటు పార్టీ వైపు క్యూ కడతారు. సో తస్మాత్ జాగ్రత్త అని కూడా తన నేతలతో చెప్పడం జరిగింది అనేది తెలుస్తోంది. పాపం
వైసీపీ నేతలు ఎవరైతే పార్టీలు మారాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. మీరేమంటారు? వైఎస్ఆర్సీపీ నుంచి ఈ విధంగా చాలా మంది పెద్ద తలకాయలు తెలుగుదేశం పార్టీ వైపు, కూటమి వైపు చూడడం అంటే ఆత్మహత్య సదృశం అనుకోవాలా, లేదు వాళ్ళ తెలివితేటలు ఖచ్చితంగా మనం వీళ్ళతో వెళ్ళిపోవాలి అన్న ఆలోచన అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.